మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సార్ నమస్తే సార్. నమస్తే. రామ్ ప్రసాద్ గారు, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, సో దీన్ని ప్రత్యేకంగా రిటైర్మెంట్ అవసరాల కోసం డిజైన్ చేశారు. అయితే మరి రిటైర్మెంట్ ఫండ్ని పోగు చేసుకోవాలి అంటే ఎన్పిఎస్ బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ అంటారా? యాక్చువల్లీ ఇక్కడ చాలా సారూప్యతుంది రెండింటికి మధ్య. చాలామంది అనుకుంటున్నారు ఎన్పిఎస్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అవును, అది కూడా మొదటగా దీన్ని మొదలుపెట్టినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే దీంట్లో పెట్టుబడి పెట్టే వెసులుబాటు కల్పించింది. 2004లో ఎన్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొదటిగా, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొరకు మాత్రమే ఎన్పిఎస్లో పెట్టే వెసులుబాటు ఉంది. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది, ఎన్పిఎస్ అంటే చాలా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంటు, అది గవర్నమెంట్ పెట్టింది, పిఎఫ్ఆర్డిఏ మేనేజ్ చేస్తాడు, ప్రొవిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ మేనేజ్ చేస్తుంది, గవర్నమెంట్ కదా, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అని ఒక అపోహ ఉంది. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తే దీనికి బాండ్ వస్తుందా, సేఫ్టీ ఏంటి, ఇది పోతే ఏంటి, నాకు ఎవరు షూరిటీ అంటారు, ఎత్తేస్తారు. కానీ వాళ్ళకి తెలని విషయం ఏంటంటే మీరు ఎన్పిఎస్లో కట్టిన డబ్బుని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ వాళ్ళ చేతికే ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ అనే డబ్బులు తీసుకెళ్ళి పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, అక్కడికి డైవర్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ వాళ్ళకే ఇచ్చి మేనేజ్ చేయమంటారు. అంటే కొడుకు తండ్రిలా ఉంటాడా, తండ్రి కొడుకులా ఉంటాడా చెప్పండి? తండ్రికి కొడుకు పొలుకులు ఉంటాయా, కొడుక్కి తండ్రి పొలుకులు ఉంటాయా? కొడుక్కి తండ్రి నుంచి పొలుకులు వస్తాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ తండ్రి అయితే ఎన్పిఎస్ కొడుకు. ఓకే, సో కాబట్టి ఎన్పిఎస్లో పెట్టినంత లోపల మ్యూచువల్ ఫండ్ నుంచి తప్పించుకోలేరు మీరు. అర్థమైంది కదా నా పాయింట్. సో ఎన్పిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూచువల్ ఫండ్. ఓకే, అయితే ఎక్స్క్లూజివ్లీ రిటైర్మెంట్ కొరకు డిజైన్ చేసిన మ్యూచువల్ ఫండ్లో పెట్టేది ఎన్పిఎస్. ఒక 8-9 ఫండ్లు ఏవో ఉన్నాయి, వాటిని ఎంచుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే మనల్లో ఏం చెప్తున్నారు, ఎన్పిఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది, 0.25 మాత్రమే ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో 2% ఉంటుంది కదా, 1 ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్ వద్దు ఎన్పిఎస్లో పెట్టమని చెప్తారు. అది చాలా రాంగ్ లాజిక్. అసలు ఒక వ్యక్తిగా మీకు ఎక్స్పెన్సెస్ రేషియోతో ఏం సంబంధం అండి? మీకు మీ రిటర్న్ ఇంపార్టెంటా, ఎక్స్పెన్స్ రేషియో ఇంపార్టెంటా? మీకు వచ్చే రిటర్న్ కదా. చాలామంది అసలు వదిలేసి దీని మీద ఫోకస్ చేసేస్తున్నారు. ఎన్పిఎస్లో ఎందుకు పెడుతున్నారంటే ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువని పెడుతున్నారంట. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ, చాలా తక్కువ, లేదా 0, మీకు 9.5 to 11.5 ఇచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అయినా 14% ఇచ్చింది. ఏది మీకు మంచిది? మనకి రిటర్న్స్ ఎక్కువ దేంట్లో? మనకి రిటర్న్ అనేది పోస్ట్ ఎగ్జిస్టింగ్ ఆల్ కదా, ఎక్స్పెన్స్ రేషియో పోగానే కదా. సో ఆ లాజిక్ మీద అయితే మీరు ఎన్పిఎస్ బెస్ట్ అని చెప్పకూడదు. కానీ ఇవాళకి దీంట్లో ఖర్చు తక్కువ కదా అనేది ఆలోచిస్తున్నారు. ఖర్చు తక్కువ ఎక్కువ కాదు, మొత్తంగా మీ చేతికి ఏముంది అది కదా, మీకేమొస్తుంది? ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత అమౌంట్ లంసం అనేది చేతికి వస్తుంది అనేది అది కదా. మీకు ఎఫెక్టివ్గా వచ్చే రిటర్న్ ఎంత, అది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అది వదిలేసి ఈ ఫండ్ మేనేజ్ చేసినందుకు ఎంత వెళ్తుంది దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది చేస్తుంది తప్పు ఇదే. మీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోరు, ఎంత పెట్టాలి, ఎంత కావాలి, అంత మొత్తానికి ఎంత కట్టాలి, ఇది కాకుండా ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత, షార్ప్ రేషియో ఎంత, టెన్యూర్ రేషియో ఎంత, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఎంత, దీన్నే లాట్ ఆఫ్ అనాలిసిస్ లీడ్స్ టు పారాలిసిస్ అంటే ఇదే. మీ ఆబ్జెక్టివ్ ఫిల్ అవుద్దా లేదా చూసుకోవాలి, కానీ మీరు ఫండ్ మేనేజర్ అవ్వట్లేదు కదా. ఓకే, సో కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎన్పిఎస్కి తక్కువ, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ. కానీ గత 10 ఏళ్లలో ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్కి ఎన్పిఎస్ యొక్క యావరేజ్ రిటర్న్కి మధ్య ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ ఉంది. ఎన్పిఎస్ 10 ఏళ్ళగా ఇచ్చిన రిటర్న్ 11% వరకు ఇచ్చింది. ఎందుకంటే ఎన్పిఎస్ స్కీమ్స్ ఆర్ కన్జర్వేటివ్ స్కీమ్స్, దే ఆర్ డిజైన్ లైక్ దట్. ఇది పెన్షన్ ఫండ్ కనుక దీంట్లో పూర్తిగా మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకునే వెసులుబాటు లేదు. ఒక అగ్రెసివ్ ఎన్పిఎస్ స్కీమ్లో ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ ఇన్వెస్ట్ చేసినప్పుడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఎన్పిఎస్ స్కీమ్లో హైయెస్ట్ వెయిటేజ్ టువార్డ్స్ ఈక్విటీ 75%, రిమైనింగ్ 25% హ్యాస్ టు బి స్ప్రెడ్ అక్రాస్ గోల్డ్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పెట్టాలి. గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి.
ఈక్విటీలో 75, రిమైనింగ్ది మన ఇది మ్యాక్సిమం 75 ఈక్విటీ. సో అప్పుడు ఆబ్వియస్గా మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువ తీసుకున్నారు. బట్ ఈక్విటీ ఈజ్ రిస్కీ ఓవర్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఈక్విటీ కెన్ ఓన్లీ జనరేట్ రిటర్న్. పెన్షన్ ఫండ్ అంటేనే మీరు 60,000 వచ్చిందాక పెట్టదంటే లాంగ్ టర్మ్కి. లాంగ్ టర్మ్లో ఈక్విటీని అవాయిడ్ చేయడమే తప్పు. యూ లూజ్ యువర్ రిటర్న్. కానీ గవర్నమెంట్ కనుక అది అలానే డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎలాగో ఆప్షన్ లేదు. నా రిటైర్మెంట్ వరకు నువ్వు సిపిఎస్ కట్ చేయకు, నా ఎన్పిఎస్ కట్ చేయకు, నేను పెట్టుకుంటా అంటే ఎవరు? ఇక వాళ్ళకి ఆప్షనే లేదు కాబట్టి వాళ్ళు ఎన్పిఎస్కి వెళ్ళాలి. ప్రైవేట్ ఎంప్లాయీకి ఇది ఒక వెసులుబాటు. నేను ఎన్పిఎస్లో పెట్టాలా, రెగ్యులర్ నార్మల్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలా? సో ఈ రెండింటికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే ఎన్పిఎస్లో మనీ నీ ఎమర్జెన్సీ ఫండ్ కింద తీయలేవు. అదే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక విధంగా అది మంచిది, ఇంకొక విధంగా చాలా చెడ్డది కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఆయన ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఉంటే బై డిఫాల్ట్ కాంట్రిబ్యూషన్ కనుక ఆయన దాన్ని బ్రేక్ చేయలేడు. 60 ఏళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఫండ్ సమకూరుతుంది. మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే ఎప్పుడైనా తీసేస్తాడు. అంటే డిసిప్లిన్ లేని వ్యక్తికి మ్యూచువల్ ఫండ్ కన్నా ఎన్పిఎస్ఏ బెస్ట్. రిటైర్మెంట్ కార్పస్ కొరకు పెడతాను కానీ మధ్యలో ప్రతి అవసరానికి చూస్తానంటే ఎన్పిఎస్ఏ బెస్ట్. ఓకే. ఎన్పిఎస్లో నాకు అనిపించే డ్రాబ్యాక్ ఏంటంటే ఎస్ ఎన్పిఎస్ యాజ్ అన్ మంచి ప్రొడక్టు, మంచిగా పెడతాం, డిసిప్లిన్ ఉంటుంది, 60 ఏళ్ళ దాకా తీసుకునే వెసులుబాటు ఉండదు. కానీ 60వ ఏట కూడా మీరు కూడబెట్టిన పూర్తి అమౌంట్ మీకు ఇవ్వరు. ఎన్పిఎస్లో 60% మాత్రమే మీ చేతికి ఇస్తారు. రిమైనింగ్ 40%తో మీరు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొని ఓకే యాన్యుటీ ప్లాన్ ద్వారా మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకే ఓకే. అక్కడ డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 60 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అది పూర్తిగా నా జీవితకాల కష్టార్జితం కదా. నాకు అందుబాటులో, నాకు వెసులుబాటుగా, నా ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. మీరు మళ్ళీ డిక్టేట్ చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు కూడా మళ్ళీ 60 ఇచ్చి మళ్ళీ 40 పట్టుకోవడం. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇది వేరు. అంటే ఒక పెన్షన్ సిస్టమ్ కదా. అదే ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ లేదని అంటాం మనం ఇండియాలో. ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇది. ఓకే, మీ పెన్షన్ కొరకు కదా సూపర్ యాన్యుటీ స్కీమ్స్, 401k స్కీమ్స్ అని యూఎస్లో అంటారు. 401k ఇలా. ఓకే, అటువంటి స్కీమే ఇది. ఎక్కడైనా ఈ పెన్షన్ స్కీమ్స్ అంటే మన శాలరీ నుంచే తీసుకొని ఇస్తారు, యూరోప్ అయినా యూఎస్ అయినా. ఓకే, అలా చేస్తున్నారు. ఆ 40% యాన్యుటీకి వెళ్తుంది. అది గుడ్ ఆప్షనే. కానీ ఏ వ్యక్తికైనా అప్పుడు ఎమర్జెన్సీ ఉన్న పక్షంలో కూడా ఆ 40ని డిస్టర్బ్ చేయలేడు. అదొక ప్రాబ్లం. ఓవరాల్గా అంతకాలం పాటు మీరు పెడితే ఇక్కడ ఎన్పిఎస్ మీకు 11-12 ఇస్తే మ్యూచువల్ ఫండ్ 15-16 ఇచ్చే అవకాశం ఉంది. 4% ఆల్ఫా గత 10 ఇయర్స్గా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లీవ్ ఫుల్ ఈక్విటీ. ఎన్పిఎస్లో ఫుల్ ఈక్విటీ పోలేరు. ఎన్పిఎస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆటో చాయిస్ అండ్ యాక్టివ్ చాయిస్. ఆటో చాయిస్ అంటే వాళ్ళు మన ఏజ్ ప్రకారం ఒక కంపోజిషన్ పెడతారు. యాక్టివ్ అంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత డిసైడ్ చేసుకున్నా 75% ఈక్విటీ ఎక్స్పోజర్. అందువల్ల రిటర్న్స్ తక్కువ వస్తాయి, రిస్క్ కూడా తక్కువగా తీసుకుంటాం. కానీ నా అండర్స్టాండింగ్లో లాంగ్ టర్మ్లో ఈక్విటీ ఈజ్ నాట్ రిస్క్, షార్ట్ టర్మ్లో ఈక్విటీ ఈజ్ రిస్క్. ఎన్పిఎస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్, దెన్ ఈక్విటీలో ఉంటాం. కరెక్ట్ కదా? ఎస్. అయితే ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది, ఎన్పిఎస్లో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా, మ్యూచువల్ ఫండ్లో రాదు కదా. మ్యూచువల్ ఫండ్లో కూడా ఈఎల్ఎస్లో వస్తుంది. మరి ఎన్పిఎస్లో 1.5 lakh అబౌవ్ కూడా ఇంకో 50,000కి ఇస్తారు. ATC-CD1B ఏదో. ఓకే, 50,000 వస్తుంది కదా. సో అది కూడా నాకు ఎందుకు అంత కరెక్ట్ అనిపించదు. ఆ 30% ట్యాక్స్ బెనిఫిట్ ఏదో పోయిందనుకొని రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ అయితే ఈయన ప్రెడిక్ట్ చేయలేడు కదా, జాబ్ సెక్యూరిటీ లేదు కదా. 10 ఏళ్ళ తర్వాత ఎమర్జెన్సీ వస్తే జాబ్ కోల్పోతే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు తీసి వాడుకోవచ్చు. ఎన్పిఎస్లో డబ్బులు వాడుకోలేడు, చాలా రిస్ట్రిక్టెడ్. మధ్యలో డ్రాప్ చేస్తే మీకు 25% వరకే వెసులుబాటు ఉంటుంది, మిగిలిన 75 అన్నిటిలోకి వెళ్తుంది. ఎగ్జిట్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ ఏం కాదు, కండిషన్స్ క్లాసెస్ 25% మాత్రమే తీసుకోగలుగుతారు, రిమైనింగ్ 75 అన్నిటికి వెళ్తుంది. బట్ ఇప్పుడు నా అవసరాలు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఇంకా గ్యారంటీ లేదు, ఎన్నాళ్ళు ఉంటారు, కూతురు పెళ్ళి ఉంది, మరి అప్పుడు డబ్బులు తీసి వాడుకోవాలిగా. ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు అవి? ఉన్న పిల్లలకి ఇవ్వాలన్నా ఏదన్నా ఆ వెసులుబాటు మీకు ఎన్పిఎస్లో ఉండకపోవటమే ప్రాబ్లం. సో లాంగ్ టర్మ్ 20 years ఉంటారు, 30 years ఉంటారు అంటే 60 ఏళ్ళకి అంత దూరంలో ఉన్న వ్యక్తి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇంకా ఆప్షన్ లేదు, ఎన్పిఎస్. ప్రైవేట్ ఎంప్లాయీకి ఇట్ ఈస్ బిట్వీన్ ద చాయిస్ బిట్వీన్ ఎన్పిఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. నేను డిసిప్లిన్ కాదు అన్న అనుమానం ఉంటే ఎన్పిఎస్కి వెళ్ళిపోండి. నేను కంట్రోల్ చేసుకోలేను ఉంటే తీసేసుకుని తింటానంటే ఇంకెవరు హెల్ప్ చేయలేము, అప్పుడు ఎన్పిఎస్కి వెళ్ళిపోండి. లేదు నేను డిసిప్లిన్డ్ ఉండగలను అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. లేదా ట్యాక్స్ బెనిఫిట్ కొరకు ఆ 50,000 ఎన్పిఎస్లో పెట్టుకోవచ్చు. ఓవర్ అండ్ అబోవ్ ఐటీసీ ఇంకొక 50,000 ట్యాక్స్ బెనిఫిట్ నిమిత్తం పెట్టుకుంటే పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ
ఎన్పిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూచువల్ ఫండ్. ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే. నన్ను అడిగితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 100% కాన్ఫిడెంట్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. నువ్వు పెడుతున్న ఎన్పిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూచువల్ ఫండ్, దెన్ వై ఆర్ యూ స్కేర్డ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్? నీకు వేరే వ్యక్తి వచ్చి చెప్తే మ్యూచువల్ ఫండ్ అంటేనేమో అమ్మో రిస్క్ ఉంటుందంట. మరి ఎన్పిఎస్లో రిస్క్ లేదా? అది నిజంగా రిస్క్ అయితే గవర్నమెంట్ ఎందుకు ప్రపోజ్ చేస్తుంది? అవును, గవర్నమెంట్ ఎందుకు ప్రపోజ్ చేస్తుంది? సో గవర్నమెంట్ కూడా బాధ్యతగానే వ్యవహరిస్తుంది. ఓల్డ్ పెన్షన్ తీసి న్యూ పెన్షన్ అంటే ఒక సిస్టమ్ పెట్టిందంటే వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మేబీ తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ పెన్షనే బెస్ట్ కావచ్చు, కానీ లాంగ్విటీ ఒక 25 ఇయర్స్లో జాయిన్ అయ్యి అతను ఇంకొక 30 ఇయర్స్ పనిచేస్తాడు, 35 ఇయర్స్ పనిచేస్తాడంటే డెఫినెట్గా హ్యూజ్ కాంపౌండింగ్ కదా. 11-12% కాంపౌండింగ్ ఈజ్ వాట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్. హ్యూజ్ మనీ అయితే అవుతుంది. ఓకే, సో ఇట్లా మీరు డిసైడ్ చేసుకోవాలి. డిసిప్లిన్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్కి రండి. నేను సంపాదించుకోలేను, కంట్రోల్ ఉండదు, తీసేస్తానంటే ఎన్పిఎస్ ఈజ్ ది బెస్ట్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎన్పిఎస్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సెస్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.